హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మీ ఫోన్ నెంబర్లో ఉన్న సంఖ్యలే మీ జీవితాన్ని శాసిస్తున్న విషయం మీకు తెలుసా? కళ్యాణ్ పేరు ముందు పవన్ పెడితే పవన్ కళ్యాణ్ రాతే మారిపోయింది. మరి మీ పేరు ముందు ఏం చేర్చాలి? జూనియర్ ఎన్టీఆర్కు 9 ఎందుకు అదృష్ట సంఖ్యగా మారింది? మీ అదృష్ట సంఖ్య ఎంత? ఎలా తెలుసుకోవాలి? అంకెలే మీ అదృష్టాన్ని శాసించే లంకె బిందెలు అంటున్న మెగా ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ దావుద్తో మాట్లాడదాం రండి. ఈ ఇంటర్వ్యూ మీ జీవితాన్ని మార్చేయడం ఖాయం. మనకు తెలుసు, ఈ యొక్క అనంత విశ్వంలో ఉండే గ్రహాలు, నక్షత్రాలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, వాటి ఆధారంగా, వాటి గమనాల ఆధారంగా మనకు జ్యోతిష్య శాస్త్రం అని ఒకటి ఉంది. దాన్ని మనం నమ్ముతాం, దాన్ని ఆచరిస్తాం. అయితే గత కొంతకాలంగా సంఖ్యాశాస్త్రం, అట్లాగే గ్రాఫాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ కూడా ఇప్పుడు గత కొంతకాలంగా ఈ యొక్క జ్యోతిషాన్ని డామినేట్ చేసే సిచ్యువేషన్ వచ్చేసింది. అంటే మనం సృష్టించుకున్న అంకెలు, సరే అదంటే గ్రహాలు, అది దేవుడి సృష్టి, వాటి గమనం మనిషి మీద, భూమి మీద ఉంటుందని మనకు తెలుసు కాబట్టి నమ్మొచ్చు. మరి ఈ సంఖ్యలను ఎలా నమ్మాలి? అలాగే గ్రాఫాలజీ, మన చేతిరాతను బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని, మన భూత భవిష్యత్ వర్తమానాల్ని అంచనా వేయొచ్చు అని చెప్తున్నారు డాక్టర్ మహమ్మద్ అహ్మద్ గారు, దావూద్ గారు. సో వారు గత 45 ఏళ్ళుగా ఈ ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజీ మీద అద్భుతమైన పరిశోధనలు, అద్భుతమైన పుస్తకాలు కూడా రాశారు. మనకు వారు తెలుసు, ఎందుకంటే ప్రతి ఛానల్లో, ప్రతి పేపర్లో, అన్నిట్లలో గత 45 ఏళ్ళుగా కొన్ని వేల ఆర్టికల్స్ రాసిన వ్యక్తి ఆయన. తన 35 ఏళ్ళ పరిశోధనల్ని క్రోడీకరించి మీరు కూడా న్యూమరాలజిస్ట్ అవ్వచ్చు అనే ఒక అద్భుతమైన 440 పేజీల పుస్తకం రాశారు. సో అంతటి మహానుభావుడు ఆయన సంఖ్యాశాస్త్రంలో. కాకపోతే నాకు సంఖ్యాశాస్త్రం మీద అవగాహన తక్కువ కాబట్టి ఇవాళ సార్ దగ్గర పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్గా ఉన్నాను సార్. సార్ నాకు న్యూమరాలజీ, గ్రాఫాలజీ జీరో. నేను అంటే మా అయ్యగారులో అయితే చాలా పట్టుకొని చేశారు, జ్యోతిష్యం మీద నేర్చుకున్నారు. న్యూమరాలజీ ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్ సార్. ఎస్, అది నాకు తెలియాలి సార్. అక్కడ కూడా 9 గ్రహాలు ఉంటాయి. ఓకే. ఇక్కడ కూడా 9 అంకెలు, 1 నుంచి 9 జీరో ఉంటుంది. ఓకే. అక్కడ 9 గ్రహాలు ఉంటాయి, ఇక్కడ 9 అంకెలు ఉంటాయి. దీనికి దానికి ఇంటర్ప్రిట్ చేయటం న్యూమరాలజీ అండ్ గ్రాఫాలజీ, న్యూమరాలజీ అండ్ జ్యోతిష్యం ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. అక్కడ అంకెల యొక్క గమనాన్ని బట్టి చెప్తాం. ఇక్కడ మీకు పుట్టిన తేదీలో ఉన్న అంకెలను బట్టి, మీ నేములో ఉన్న అంకెలు బట్టి, అంటే ఒక్కొక్క ఇంగ్లీష్ అంకెలకి ఒక్కొక్క నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్ల ప్రకారంగా మీరు పుట్టిన తేదీకి అనుగుణంగా, అంటే మీరు ఏ తేదీల్లో పుట్టారో ఆ తేదీల యొక్క నెంబర్లు, దానికి సంబంధించిన గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి. సపోజ్ 3వ తారీఖు పుట్టారనుకోండి, ఆయనకి గురుగ్రహం యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సార్ అంటే ఫస్ట్ నేను ఒక బేసిక్ ప్రశ్న అడుగుతాను సార్. చెప్పండి. ఇప్పుడు నేను ముందే ఇంట్రోలో చెప్పినట్టుగా గ్రహాలు, వాటి గమనాన్ని ఆధారంగా మనం చూస్తాం. సముద్రంలో అల్లకల్లలు కావచ్చు, మనుషులు కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి మనము ప్రభావితం అవుతాం. నక్షత్రాలు ఏదో రకంగా మనల్ని ప్రభావితం చేస్తాయి. సంఖ్యలు, అంకెలు అనేవి మనం సృష్టించుకున్నవి సార్. ఇట్లా దానికో సంఖ్య ఉండాలి, దానికో అంకె ఉండాలి అని. అట్లాగే చేతిరాత మనది రాసేది. వీటికి జ్యోతిష్యానికి ఏంటి సంబంధం? జ్యోతిష్ శాస్త్రం అండి అనంతమైన శాస్త్రం అండి. ఓకే. చాలా. మీరు ఇప్పుడు చెప్పారే, సముద్రాలు పౌర్ణమి రోజున సముద్రాలు పొంగుతాయి, అమావాస్య రోజున కొంచెం ఇదిగా బిహేవ్ చేస్తారు. ఇలా ఇంత పెద్ద సబ్జెక్ట్ కాదండి న్యూమరాలజీ, గ్రాఫాలజీ. జ్యోతిష్ శాస్త్రం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి చాలా మన ఋషులు, మహా ఋషులు, యాక్చువల్గా అయితే ఇది శివుడికి, శివయ్యకి, పార్వతీ గారికి జరిగిన డిస్కషన్స్లో
వచ్చిన సబ్జెక్టు. సప్త ఋషులకి, పార్వతీ అమ్మవారికి, శివుడికి జరిగిన డిస్కషన్ నుంచి ఈ జ్యోతిష్ శాస్త్రం పుట్టింది. ఆ తర్వాత దీన్ని సప్తఋషి శాస్త్రం అని, భృగునందనాడి అని ఇలా వచ్చేసింది. ఇది చాలా అద్భుతమైన సబ్జెక్టు, చాలా విషయాలు తెలుస్తాయండి దానికి. దానితో పాటుగా జ్యోతిష్యంతో తల్లి లాంటిదండి. ఓకే. దీంట్లో తల్లి వేరు, అది ఇది పిల్ల వేరు. న్యూమరాలజీ, గ్రాఫాలజీ. ఓకే. అది నేర్చుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, నేను 40 ఏళ్ళ నుంచి నేర్చుకున్నానండి, ఇప్పుడు కూడా ఏది ఏబిసిడి నేర్చుకోవడానికి వీలుగా ఉంది జ్యోతిష్యం. అదే న్యూమరాలజీ సింపుల్ సబ్జెక్ట్, వెరీ ఎఫెక్టివ్ సబ్జెక్ట్, చాలా చాలా ఎఫెక్టివ్ సబ్జెక్ట్ అండి. మీరు న్యూమరాలజీ ప్రకారంగా మీకు అక్షరాలు ఎన్ని కూడా అండి దేవుని సృష్టి అండి. అక్షరాలు కూడా దేవుని సృష్టి, ఈ రైటింగ్ కూడా దేవుని సృష్టి. అంటే దేవుడు ఎవరినో ఒకరు పంపిస్తారు. ఇప్పుడు జ్యోతిష్యం పరాశరుడు రాశాడు, పరాశరుడు కూడా దేవుడు పంపించిన ఒక దూత. ఆ కాలమాన పరిస్థితులకు అవసరమైనట్టుగా కొంతమందిని సృష్టిస్తుంటారు దేవుడు, ఆయన ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. అలాగే న్యూమరాలజీ అన్నీ కూడా మనిషి పుట్టుకప్పుడు, అంటే కబాలా సిస్టమ్, అంటే కబాలా అంటే గాడ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద గాడ్. మనం ఇప్పుడు ఇప్పుడు న్యూమరాలజీ అనుకుంటున్నాం కదండి, ఈ న్యూమరాలజీ ఒకటి కబాలా సిస్టమ్, దాన్నే చాల్డియన్ సిస్టమ్, తర్వాత దాన్నే క్యూరో సిస్టమ్ అంటారు. ఇది ఎప్పుడో ఫస్ట్ మనిషి పుట్టినప్పుడే కబాలా సిస్టమ్ ఒకటి వచ్చింది. కబాలా అంటే 4 రకాలు ఉంటుంది కదా సార్ ఇది న్యూమరాలజీ. న్యూమరాలజీలో 2-3 సిద్ధాంతాలు ఉన్నాయండి. ఒకటి కబాలా సిస్టము, దాన్ని క్యూరో సిస్టము, చాల్డియన్ సిస్టమ్ అంటారు. ఆ తర్వాత BC 373 ఆ ప్రాంతాల్లో పైథాగరస్ అనే మహానుభావుడు, ఆయన నాట్ ఓన్లీ ఏ మ్యాథమెటిషియన్, ఈజ్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్. ఆయన న్యూమరాలజీ ఆయన కూడా బుక్లో రాశాడు, నేను న్యూమరాలజీని పిరమిడ్లో చూసి నేర్చుకున్నాను అని. ఆయనకున్న టైంలో న్యూమరాలజీని పిరమిడ్స్లో దర్శించినప్పుడు ఆ పిరమిడ్స్లో బొమ్మల రూపంలో న్యూమరాలజీ చెక్కి ఉందంట. అది 108 బొమ్మల రూపంలో ఉంది. నాకు ఉన్న టైం ప్రకారంగా 77 బొమ్మల్ని నేను విశ్లేషించగలిగాను, ఆయనకున్న టైం ప్రకారంగా. తక్కిన వాళ్ళు విశ్లేషిస్తారు అన్నాడు. అలాగే 108 బొమ్మలే ఎందుకున్నాయి చూసుకుంటే, జ్యోతిష్యంలో కూడా 27 నక్షత్రాలు, నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. అలాగే ఇది మనిషి పుట్టుక ముందు నుంచే ఒక అద్భుతమైన లింక్డ్ సబ్జెక్ట్. అక్కడ 108 పాదాలు ఉన్నాయి, ఇక్కడ 108 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 108 నెంబర్ మీద ఎక్కువగా చేస్తారు. మనకు టారో కార్డ్స్ అని ఉంటాయి, అది కూడా ఓషో కార్డ్ అని 77 ప్లస్ ఇంకో ఓషో కార్డ్ అని ఇంకోటి కలిపి 78. ఏది పైథాగరస్ గారు ఏ బొమ్మలను అయితే విశ్లేషించాడో, ఏ బొమ్మల్లో ఆ బొమ్మలతోనే టారో కార్డ్స్ అని కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. అలా ఈ న్యూమరాలజీ అనేది ఓల్డెస్ట్ సబ్జెక్ట్, కాకపోతే వెరీ సింపుల్ సబ్జెక్ట్, వెరీ సింపుల్ గా. బాబిలోనియన్ నాగరికత దగ్గర బాబిలోనియా అంటే ఇప్పుడు ఉన్న బాగ్దాద్. ఇప్పటికి కూడా చాలా మందికి ఆశ్చర్యం ఏంటంటే, బాగ్దాదులో అంటే ఈ ట్రైబల్స్ ఉంటారే, ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ సాంస్క్రిట్ అని చాలా మంది తెలియదు. అలా ఆ లాంగ్వేజ్ అలా బాబిలోనియాలో పుట్టింది, అలా డెవలప్ అయింది. తర్వాత కొంతకాలం తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత ఈ క్యూరో అనే మహానుభావుడు దీన్ని కొంచెం ఇంకా వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ 1600 నుంచి బాగా ఉంది. ఈయన క్యూరో అనే మహానుభావుడు దీన్ని చాలా ఉధృతంగా దీన్ని బాగా వాడటం వలన, ఆయన క్యూరో అనే అతను కౌంట్ లూయిస్ హెమెన్ అనే వ్యక్తి జ్యోతిష్యం చెప్పేవాడు. ఆయన ఇండియాలో జైనుల దగ్గర న్యూమరాలజీ నేర్చుకొని ఆయన పేరు క్యూరో అని మార్చుకున్నాడు. క్యూరో అని మార్చుకున్న తర్వాత ఆయనకి చాలా పాపులర్ వచ్చింది. దీన్ని మనకి వేదవ్యాస గారు నవరత్నాలు అనే బుక్లో రాశారు. ఆయన క్యూరో అనే పేరు మార్చుకోగానే పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చింది. ఆయన క్యూరో గారు ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్సు ఇలా పెద్ద వాళ్ళకి న్యూమరాలజీ చెప్పేవాళ్ళు. ఎలాగైనా పెద్దవాళ్ళు చెప్పే ప్రెసిడెంట్ గారు న్యూమరాలజీ చెప్పించుకున్నారంటే అందరూ చెప్పించుకుంటారు కదా. అంతేగా. జ్యోతిష్యం ఫలానా పెద్ద ఆయన నమ్మాడు అంటే తక్కిన వాళ్ళంతా నమ్ముతారు. పెద్ద ఆయన నమ్మలేదనుకోండి, తక్కిన వాళ్ళందరూ కూడా నమ్మరు. జనరల్గా ఇంట్లో ఫాదరు ఏది ఇష్టమైతే పిల్లలకు కూడా అదే ఇష్టం అవుతుంది.
ఆయన గారి హీరో అనే అతను 19th సెంచరీ బిగినింగ్లో పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరికీ చెప్పడం వలన చాలా పాపులారిటీ వచ్చింది. ఓకే ఓకే. దీన్ని మన ఇండియాలో కూడా వాడేవాళ్ళండి. ఆయన నేర్చుకుంది కూడా మన ఇండియాలో జైనుల దగ్గరే నేర్చుకున్నాడు. రైట్ రైట్. కాకపోతే దీనికి ఎక్కువగా లేదు. ఆ తర్వాత 19th సెంచరీలో చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి. బుక్స్ ఉన్నా కూడా ఎక్కువగా లేదు. మనకి తమిళనాడులో ఎక్కువగా వాడేవాళ్ళు. అవును. తమిళనాడులో అంతకుముందు కూడా చాలా బాగుండేది. చాలా సింపుల్గా పండిట్ లక్ష్మీదాస్ గారని ఒకతను బుక్స్ రాశారు. ఓకే. ఆయన దీంట్లో ఒక విధానం ఏంటంటే ఎన్ అక్షరంతో అంటే ఇకారంతో ఎండ్ అయితే వాళ్ళంతా జీవితంలో బాగా పైకి వస్తారని ఒక సూత్రం ఉంది, పాత సూత్రం. పొల్లు ఉండాలా? కలెక్టర్, తహసీల్దార్, ఆఫీసర్ ఇలా ఇకారంతో ఎండ్ అవుతే చాలా బాగుంటుందని తమిళ గ్రంథాల్లో ఉంది. అంటే ఒరిజినల్గా సంస్కృత గ్రంథాలు. దాన్ని వాళ్ళు అప్పుడే ఆ రోజుల్లోనే తమిళ గ్రంథాల్లో చాలా పెద్ద మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి ద్రవిడ లాంగ్వేజ్లో. వాళ్ళు అప్లై చేసి ఈ న్యూమరాలజీ ఇండైరెక్ట్గా అప్లై చేసి రామన్, కృష్ణన్, నరసింహన్, సీతారామన్ ఇలా ఎండ్ పెట్టడం వల్ల దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా 1969 వరకు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ తమిళియన్సే ఉండేవాళ్ళు. ఆ తర్వాత అలజడి వచ్చి ఏంది ఒక్కళ్ళుగా వచ్చేస్తున్నాయని ఆంధ్ర నుంచి ఎంతమందిని చేయాలి, ఏళ్ళని చేయాలి అని ఇలా వచ్చి తర్వాత మారింది. కానీ అందువల్లే పాతకాలంలో చాలామంది 69 వరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువగా తమిళియన్స్ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అండి. తర్వాత మన దగ్గర కూడా ఈ పండిట్ లక్ష్మీదాస్ తెలుగు బుక్స్ రావటం కొంతమంది వచ్చిన తర్వాత నాకు తెలిసి మేమే ఫస్ట్ తరం అండి. నేను 1993 ఆ ప్రాంతాల్లోనే డక్కన్ క్రానికల్లో ఆర్టికల్ రాశానండి. తర్వాత ఒక అదృష్టం ఏంటంటే నాకు 1995లో మీలాగా గణేషన్ గారని సిటీ కేబుల్ ఉండేది సార్, లక్కిడి కప్పుల్లో. ఆయన 1995లో నాకు న్యూమరాలజీ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అప్పుడు 1995 నుంచి నేను చాలా ఆర్టికల్స్ రాశానండి, చాలా టీవీ ప్రోగ్రామ్ చేశాను. కాకపోతే నేను కమర్షియల్ ప్రోగ్రామ్ చేయకపోవడానికి నేను రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి చేయలేదు. ఇవన్నీ ఆర్టికల్స్ అన్ని అప్పటి నుంచి రాసుకుంటూ వచ్చాం. తర్వాత 2009-10లో G24 గంటలో ఒక 2 years ప్రోగ్రామ్ ఇచ్చా, డైలీ ప్రోగ్రామ్. దాంట్లో న్యూమరాలజీ గురించి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది పొద్దున పూట. దానివల్ల చాలా అప్పటి నుంచి పాపులారిటీ వచ్చి ఇప్పుడు న్యూమరాలజీ చాలా బాగా వచ్చింది. న్యూమరాలజీ పితామహుడు అయ్యారు మొత్తానికి. దానికి నేను ఒక బుక్ కూడా రాశానండి. ఈ బుక్ చాలా పాపులర్ అండి, అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయింది. ప్రతి జ్యోతిష్యుడి దగ్గర ఆ బుక్ ఉంటుంది ఇప్పుడు. ప్రతి జ్యోతిష్యుడి దగ్గర ఉంటుంది. చాలామంది దీనివల్ల చాలా జీవనం కూడా బాగా, అంటే జ్యోతిష్యుడు చెప్తే ఫీజు కన్నా న్యూమరాలజీ చెప్తే ఫీజు ఎక్కువ. అవునా? అందరూ జ్యోతిష్యులు న్యూమరాలజీ ఇచ్చేసుకొని దానివల్ల చాలా బాగా డెవలప్ అవుతుంది. వండర్ఫుల్, అంత బాగుంది సార్. మళ్ళీ కొత్తగా గ్రాఫాలజీ ఎలా వచ్చింది? మళ్ళీ గ్రాఫాలజీ దీనికి మీకు చెప్పాలి అంటే గ్రాఫాలజీ కొత్త సబ్జెక్ట్ కాదండి. ఇది ఎప్పుడూ పురాతన టైములో అలెగ్జాండర్ ద గ్రేట్ అప్పుడు నుంచి జ్యోతిష్యము ఉంది, పామిస్ట్రీ ఉంది, గ్రాఫాలజీ ఉంది. పామిస్ట్రీ తెలుసు కానీ గ్రాఫాలజీ కూడా ఉందా? ఓకే. అప్పుడు అలెగ్జాండర్ గారికి గురువు గారు అరిస్టాటిల్ ఉన్నారు. అరిస్టాటిల్ గారు సైనికుల్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ తంబు చూసి సెలెక్ట్ చేసేవాడు. తంబు బాగా ఉంటే వాడిని సెలెక్ట్ చేసేవాడు. ఓకే. తంబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అందువల్లే చిన్న సైన్యమైన అలెగ్జాండర్ గారిది ప్రపంచాన్ని జయించి ప్రపంచ విజేత అయ్యారు. ఈ తంబు యొక్క ఇంపార్టెన్స్ మీకు పురాణాల్లోకి వెళ్తే ఏకలవ్యుడు చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయి అనుకొని అప్పుడు ఆయన చూసి నాకు పరిహారంగా తంబు ఇచ్చేయమంటాడు. తంబుకి మన బ్రెయిన్కి సంబంధం ఉంటుంది, మన ధైర్య సాహసాలకి, మన మేనేజ్మెంట్కి, మన ఇన్కమ్ పట్టుకోకుండా అని చాలా మంది అనుకుంటారండి. ఆయన మహావీరుడు ఏకలవ్యుడు. ఈ ఏలు పోతే నోటితో వేస్తాడు, కాలుతో వేస్తాడు. అదంతా ఎందుకు, మహాభారతంలో 13వ రోజు 14వ రోజు ఒకసారి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి పాండవ సైన్యాన్ని వికలం చేస్తాడు ఏలు లేకపోయినా. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి శ్రీకృష్ణుని దగ్గరికి ఎట్టొకటి చూడండి ఏకలవ్యుడు తాడ తీస్తున్నాడు అంటే ఆయన ఎట్టగ చేసి మొత్తానికి మట్టు పెడతారు. అవునా? ఏకలవ్యుడు చాలా గ్రేట్. ఈ తంబు పోతే మన బ్రెయిన్ పోతుంది, బ్రెయిన్ మొద్దుబారుతుంది. ఓకే. ఆ తెలివితేటలు తగ్గి ఉంటాయి. ఏకలవ్యుడికి ఒరిజినల్గా ఉన్న తెలివితేటలకి
ఈ తంబుకి తీసేయటం వల్ల తగ్గి ఉన్నాయి. అందువల్ల అయినా కూడా మహాభారతంలో 13th 14th డే వస్తాడు, ఒక రోజు వచ్చి ఒక రోజుల్లో యుద్ధం చేస్తాడు కౌరవుల తరపున. చాలా భయంకరంగా ఉంటుంది యుద్ధం. అలా అలా చేసిన తర్వాత ఆయన్ని మొత్తానికి ఇచ్చేస్తారు. లైక్ దట్ అలెగ్జాండర్ గారి గురువు గారు అరిస్టాటిల్ గారు ఇదైతే, ఆయన అరిస్టాటిల్ గారి శిష్యుడు ప్లాటో హ్యాండ్ రైటింగ్ మీద చూసేవాడు. అచ్చా. అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీసు, పైథాగరస్ వీళ్ళంతా ఒక ఇది వచ్చిన వాళ్ళు అనమాట. ఆయన హ్యాండ్ రైటింగ్ చూసి మీ మనిషి యొక్క గుణగణాలు ప్లస్ ఆయన ఒక కాన్ఫిడెన్సు ఇవన్నీ కూడా, అసలు హ్యాండ్ రైటింగు చాలామంది తెలియదండి. ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల సో మెనీ థింగ్స్, జ్యోతిష్యము న్యూమరాలజీ కన్నా నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా చాలామంది తెలియదండి. దీనివల్ల మనకి చాలా మనుషుల్లో కావాల్సిన రెక్టిఫికేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. అవునా సార్? సార్ నాకు ఒక్క డౌట్ చెప్పండి. నేను చూశాను, సన్మాన పత్రాలు రాస్తారు కొందరు, ఎస్, అద్భుతంగా ఉంటుంది వాళ్ళ హ్యాండ్ రైటింగ్, కానీ వాళ్ళ ఇంట్లో ఏముండదు. ఎస్. అలాగే కోటీశ్వరుడు 1000 కోట్లు ఉంటుంది, వేలు ముద్ర వేస్తారు, చదివేం రాదు, రాయడం ఏం రాదు. మరి ఇది ఎట్లా జరుగుతుంది? మీరు ఈ సర్టిఫికెట్ రాసేదండి, అది గ్రాఫాలజీ కాదండి. చాలామంది మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. అది క్యాలియోగ్రఫీ అండి, అలా రాయకూడదండి. క్యాలియోగ్రఫీ ఆ అక్షరాలు అలా రాయకూడదండి. మీరు చాలామంది పిల్లలు కూడా నాకు తెలిసి ఈ సమ్మర్ హాలిడేస్లో క్యాలియోగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్ అని పంపిస్తుంటారు. అది చేయటం వల్ల బ్రెయిన్ దెబ్బతింటుందండి. అయ్యో, అది క్యాలియోగ్రఫీ రాయకూడదండి. క్యాలియోగ్రఫీ రాయటం వల్ల S8 లాగా రాస్తారండి. వాళ్ళు క్యాలియోగ్రఫీ వెళ్తే క్లాస్కి వెళ్తే వాడు ఎంత బాగా క్లోజ్గా తిరిగేవాడు కూడా మొనాటస్గా ఎవరితో కలవకుండా అయిపోతాడండి. ఈ హ్యాండ్ రైటింగ్ అంతా కూడా బ్రెయిన్ రైటింగ్ అండి, నాట్ హ్యాండ్ రైటింగ్. బ్రెయిన్తో యొక్క ఐడియాస్, ఈ బ్రెయిన్ ఇచ్చే ఈ సిగ్నల్స్ని మన హ్యాండ్ రూపంలో రాస్తామని. అందువల్ల ఈ క్యాలియోగ్రఫీ రాయటం మంచిది కాదు సార్. ఓకే. చాలామంది సిగ్నేచర్లు, కొంతమంది ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు మీరు చెప్పినట్టు ఆయన పేరు అంతవరకు రాస్తాడు సార్. వాడు చాలా గొప్పగా ఉంటాడు సార్, క్లియర్గా రాస్తారు, వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు సార్. కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పేరు తెలియకుండా ఉండడానికి పేరుని రాసి సిగ్నేచర్లు కొట్టేసుకుంటూ ఉంటారు. కొట్టేసుకోవటం ఉండడం వల్ల లైఫ్లో చాలా ఇబ్బందులు పడటం. కొట్టేయడం అంటే పేరు రాసేసి ఎవరికి తెలియకుండా కొట్టేసినట్టుగా వెనక్కి రావటం. అవును, సంతకంలో అక్షరాల మీద అక్షరాలు ఓవర్లాప్ గీత గీయటం, వెనక్కి రావటం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్ట్రోక్ సిగ్నేచర్లో చేసే ఒక ప్రతి స్ట్రోక్ మన జాతకం మీద, మన జీవితం మీద, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద, మన మోటివేషన్ మీద, మన ఇతరులతో ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా అన్ని విషయాలు తెలుస్తాయండి. ఓకే. దానివల్ల సిగ్నేచర్ అనేది చాలా 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 ముఖ్యం అండి. కాకపోతే మన ఇండియాలో ఏంటంటే, ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి సిగ్నేచర్ ఎవరికి అర్థం కాకుండా రాయాలి అని అనుకుంటారండి. అర్థం కాకుండా రాసిన వాళ్ళ జీవితాలన్నీ అర్థం లేకుండానే ఉంటాయండి. అంటే ఎవరు పెట్టరానియకుండా చేయాలి. అది అంత కష్టంగా ఉన్న సిగ్నేచర్ ఈజీగా పెడతారండి. క్లియర్గా రాసిన సిగ్నేచర్లు ఎవరు పెట్టలేరండి. ఓకే. ఎప్పుడైతే క్లియర్గా సిగ్నేచర్స్ రాస్తారో వాళ్ళు చాలా బాగా ఉంటుందండి. దాంట్లో ప్రతి స్ట్రోకు చాలా జాగ్రత్తగా రాయాలండి. ఓకే. ఓ రైట్. సో మరి అంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క గ్రాఫాలజీ కానీ న్యూమరాలజీ కానీ దాని పాత్ర ఏంటి? అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను చెప్తుందా, లేదంటే మనిషి యొక్క మానసిక స్థితిని విశ్లేషిస్తుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి సార్. మీకు జ్యోతిష్యం ప్రకారంగా మనం వెళ్ళామండి, జ్యోతిష్యం చూపించుకున్నాం. చూస్తే మీకు ఏలినాడు శని ఉందండి, లేకపోతే అర్ధాష్టం శని ఉంది, శివుడికి పూజ చేయించుకోండి, పరిహారాలు చెప్తారు. పరిహారాలు మనకి శివుడికి అభిషేకము లేకపోతే ఏం చెప్పినా మనం వెళ్తాము, డబ్బులు కడతాము, పంతులు గారు చేస్తారు. అవును, మనం ఏం చేయము. తర్వాత ఇంకో పూజ లేకపోతే హోమమో లేకపోతే పాశుపతమో ఇవన్నీ కూడా పూజారి గారు చేస్తారు, మనం ఉంటాం కదా. ఈ గ్రాఫాలజీ అనేది మనము చేస్తాం. మనము చేయటం వల్ల మనకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీ పేరు బాగాలేదు అనుకోండి, చాలామంది పేర్లు బాగుండవు, 95% పేర్లు బాగుండవు. అవునా? ఆ పేరులో కనుక కరెక్షన్ చేసి ఆ కరెక్షన్ని గ్రాఫాలజీ ప్రకారంగా ఏ అక్షరాన్ని ఎలా రాయాలి అలా రాయగలిగితే దాని మీ బ్రెయిన్లో ఎఫెక్ట్ ఏర్పడి
మీకు సపోజ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, చాలామంది కాన్ఫిడెన్స్ ఉండదండి. ఉండదు. అవును. కాన్ఫిడెన్స్ ఉన్నవాడే జీవితంలో బాగా పైకి వస్తాడండి. కరెక్ట్. ఓన్లీ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. ధైర్యలక్ష్మి. ఇప్పుడు నేను ముస్లిం అండి, ముస్లిం జ్యోతిష్యంలో నేను 2000 మంది క్లాసులు చెప్పాను జ్యోతిష్యం. ఎలా అసలు చెప్పాను? నా మొదటి ప్రశ్న అదే యాక్చువల్లీ మర్చిపోయా. మీరు నన్ను మెస్మరైజ్ చేసి నన్ను అడగకుండా చేశారు దాన్ని. ఒక ముస్లిం అయి ఉండి మీరు చెప్తున్నారు, నేను ఎక్కడ చూసా అది దక్షిణామూర్తికి పూజ చేసుకోండి Yes. ఇవన్నీ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా. Yes, sir. ఇదేంటి గురుగారు ఇట్లా చెప్తున్నారు అని. నేను తెలుగు యూనివర్సిటీలో కూడా క్లాసులు చెప్తానండి. అవునా? ఎంఏ జ్యోతిష్యం నేను పాస్ అయ్యాను. ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ క్లాస్. నేను అక్కడ క్లాసులు కూడా చెప్తానండి. చాలా మందికి నేను ఇక్కడ ఇప్పుడు చాలా మంది అంటే గొప్ప కాదు కానీ Right, చాలా right. మంది ఈ ప్రాక్టీసింగ్ జ్యోతిష్యులు అందరూ నా దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా వరకు. సూపర్. ఇది చదువుకి క్యాస్ట్కి సంబంధం ఉండదు. రైట్ రైట్. ఈ జ్యోతిష్యం ప్రకారంగా ఇట్లా రెమెడీస్ పొంతులు గారు అయ్యవారు చేయాలి. ఈ న్యూమరాలజీ గ్రాఫాలజీ మనం చేయాలి. మనము కనుక న్యూమరాలజిస్ట్ ప్రకారంగా అంటే న్యూమరాలజీ కూడా జ్యోతిష్యం చూసుకోవాలి. జ్యోతిష్యంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం చాలామంది న్యూమరాలజీకి జ్యోతిష్యం రాదండి. రాదు. ఎగ్జాక్ట్లీ. జ్యోతిష్యంతో పాటు న్యూమరాలజీ లింక్ నేను ముందే చెప్పాను. జ్యోతిష్యం తల్లి లాంటిది. ముందు జ్యోతిష్యం తెలిసి జ్యోతిష్యంలో మీ గ్రహాలను బట్టి సపోజ్ మీకు 2వ మ్యారేజ్ అవుతుంది అనుకోండి. సపోజ్ 2వ మ్యారేజ్ కాకుండా ఉండటానికి న్యూమరాలజీలో సెట్ చేయాలి మీ నేమ్. అదే మీరు జ్యోతిష్యంలో మీకు 2వ మ్యారేజ్ లేదనుకోండి, అదే 35లో చేశారనుకోండి ఇక్కడ పేరు, వాడికి ఎట్టాకు సెకండ్ అఫేర్ కానీ సెకండ్ మ్యారేజ్ కానీ ఉంటుంది. న్యూమరాలజీలో ఏదో ఈజీగా ఏదో పెట్టేస్తారు, అంత ఈజీ కాదండి. అంటే మీరే అందరిని చెడగొట్టారు సార్. అంత మంచి పుస్తకం రాసేవాకు ఎవరి జ్యోతిష్యం కూడా అవసరం లేకుండా టకాటకా న్యూమరాలజీ చెప్పేస్తున్నారు. దాన్ని అన్ని క్లియర్గా ఏ అక్షరం ఏ పేరు పెడితే ఎలా ఉంటుందో డెఫినేషన్లు ఇచ్చానండి. మీకు ఎక్కడ ఇవ్వరండి డెఫినేషన్, ఎందుకంటే ఆ డెఫినేషన్ అదే అస్సలు సారం అండి. ఆ సారం తెలుసుకో బయటికి ఇప్పరండి, గుట్టు ఇప్పరు. నేను అందరూ బాగా, ఎందుకంటే చాలామంది ఇది అవుతున్నారు కాబట్టి చాలామందికి ఈ సబ్జెక్ట్ బాగా వెళ్ళి ఇప్పుడు ఎవరైనా కూడా నేను మహా అయితే రోజుకి 10 మంది చెప్తానండి. సంవత్సరం నెలకి 3,000 మంది. ఇంతమంది జనాభాలో ఇది మనం చెప్పలేదు సార్. ఈ సబ్జెక్ట్ చాలా వెరీ ఈజీగాను మంచి మంచి జీవితంలో బాగా పైకి వస్తుంది అని నేను రాశానండి. వీటిల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం ప్రాక్టీస్ నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నేను చాలామందికి క్లాసులు చెప్పానండి. ఇలా జ్యోతిష్యంలో మన చార్టును బట్టి మన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి నేమ్ సెట్ చేయాలి. ఆ నేమ్ని గ్రాఫాలజీ రూల్స్ ప్రకారంగా రాయగలిగితే అద్భుతమైన అదృష్టం పడుతుందండి. అవునా? ఎస్. మీరు గ్రాఫాలజీలో మీ రైటింగ్ని సెట్ చేసుకోవటం వల్ల కొంతమందికి డబ్బులు వస్తాయండి, లక్షలు సంపాదిస్తారు, డబ్బులు ఏమి మిగలవండి. 6 అనే అక్షరం కరెక్ట్గా రాయగలిగితే వాడు చాలా బాగా ఉంటుందండి. తర్వాత 6 అనే అక్షరం కరెక్ట్గా రాస్తే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుందండి. కొంతమందికి చాలా ఎంబీఏ చదువుతారు, లేకపోతే బిజినెస్ స్కూల్లో చదువుతారు, కానీ కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకోలేరు. వాళ్ళు కనుక YGJZ అనే అక్షరాలు కరెక్ట్గా రాయగలిగితే వాళ్ళకి మేనేజ్మెంట్ వస్తుందండి. సార్ ఒక బేసిక్ ప్రశ్న చెప్పండి. ఇప్పుడు కాలం మారిపోయింది. ఊర్లలో పెంటయ్య రామయ్య కూడా ఫోన్లోనే ఏబిసిలు కొట్టేస్తున్నారు. మనం అయితే కంప్యూటర్ తప్ప పెన్ను ముట్టుకున్న దాఖలాలు లేవు. ఈ ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది సార్ ఇది? అందువలనే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు టెన్షన్, ఎల్కేజీ పిల్లోడికి కూడా టెన్షన్, ప్రతి ఒక్కళ్ళకి టెన్షన్ లైఫ్ అంతా ఇదిగా ఉంటుంది. ఇదివరకు అంత టెన్షన్ ఉండేది కాదు. అక్షరాలు రాయాలండి ప్రతిరోజు ఒక పేజీ, ఒక హాఫ్ పేజ్ అన్నా రాస్తే వాళ్ళ మైండ్ సెట్ అవుతుందండి. సంతకం కూడా డిజిటల్ సిగ్నేచరే అవుతుంది. సిగ్నేచర్ కూడా కొంచెం రాయాలి సార్. ప్రతి ఒక్కళ్ళు ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళు కొంచెం బాగా జాగ్రత్తగా ఒక పేజీ రాస్తుంటే, పేజీ కాకపోతే టైం లేకపోతే హాఫ్ పేజీ అన్నా రాయాలి, వాళ్ళ పేరన్నా రాయాలి, వాళ్ళ సిగ్నేచర్ అన్నా చేస్తే అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందండి. చాలామందికి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదండి, మోటివేట్ అవ్వటం లేదు. చాలామంది ఇంట్రావర్ట్గా ఉంటున్నారు, ఎవరితో కలవటలేదు. ఇవన్నీ కూడా దీనివల్లే ప్రభావం సార్. అసలు డబ్బులు ఎంత సంపాదించినా మాకు డబ్బులు మిగలటం లేదని అంటారు. దీనివల్లే మీరు కనుక కరెక్ట్గా అక్షరాలు రాయగలిగితే చాలా బాగా ఉంటుంది. చాలామంది ఎంబీఏలు చదివిన వాళ్ళు కూడా 30,000కి 40,000కి జాబులు చేస్తున్నారు. ఒక్కొక్కరు బీకామ్ చదివినోడు కూడా నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ టీ అనే అక్షరం చాలా ముఖ్యం. టీ అనేది 95% పీపుల్ టీ అనే అక్షరం సరిగ్గా రాయలేరండి.
టీ టీ ఓకే టీ బార్ ఈజ్ మోస్ట్, టీ లెటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా ప్రతి ఒక్క అక్షరము, ఏ అనే అక్షరము ఒక 50 టైప్స్లో రాయొచ్చండి. ఏ అనే అక్షరం క్యాపిటల్ ఏ, ఆ క్యాపిటల్ ఏ రాసిన దాన్ని బట్టి మీ మీ మోటివేషను, సొంతగా మీ మోటివేట్ ఎలా ఉంటారు. ఓకే సపోజ్ మీరు పెద్ద ఆఫీసర్, మీరు సిఇఓ అనుకోండి, మీరు ఏ ఒక రకంగా రాస్తే ప్యూన్ వాళ్ళు కూడా మీరే చేసుకుంటుంటారు. అచ్చా ఏ కనుక కరెక్ట్గా ప్రిన్సిపల్ ప్రకారం రాస్తే ప్యూను ఏదైనా అదే చేయబోయే అంటే నా పనిగా సార్ అంటాడు, మీరు చేసుకోండి సార్ అంటాడు. అలా ఏ అనే అక్షరం చాలా ఇదండి. కొంతమంది భయపెట్టకండి సార్, భయపడటం కాదండి, ఇది నేర్చుకోవాలి సార్ ప్రతి ఒక్కళ్ళు. ఇది వేసుకొని నేర్చుకోగలిగితే పిల్లలకి ఇక ఏ సబ్జెక్ట్లోనూ మీకు గ్రాఫాలజీ, జ్యోతిష్యం, ఈ పూజలు, ఈ ఆచారం, ఈ ఆచారం ఎన్ని చేసినా కూడా ఫలితం కన్నా మీరు సొంతగా నేర్చుకొని గ్రాఫాలజీ, ఎవరైనా కానీ 14 సంవత్సరాలు నిండిన పిల్లవాడు మంచి గ్రాఫాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి గ్రాఫాలజీ ప్రకారంగా అక్షరాలు ఎలా రాయాలో తెలుసుకొని తర్వాత సిగ్నేచర్ని డిజైనింగ్ చేయించుకొని ఆ సిగ్నేచర్ అలా చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుందండి. మీరు ఎన్ని పూజలు చేసినా ఇంట్రావర్ట్ ఉన్నవాడు ఇంట్రావర్ట్గానే ఉంటాయండి. మీరు లెటరింగ్ రాపిగలిగితే వాడు చాలా బాగా ఉంటుందండి. అదే అలా కరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళకి గ్రాఫాలజీ అంటే 95 ముందు మేమంతా రాకముందు అంత న్యూమరాలజీ ఉండేది కదా, జ్యోతిష్యం ఉండేది. 90s నుంచి కొంచెం ఇది వచ్చింది. ఇప్పుడు న్యూమరాలజీ సహాయం తీసుకుంటారు. అలాగే ఇంతవరకు గ్రాఫాలజిస్ట్ లేరండి. మీరు వరల్డ్లో కొట్టినా కూడా టీవీ చాలా తక్కువ మంది ఉన్నారు. జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ తెలిసిన వాళ్ళు నేను ఒక్కడే. అలా కనుక పామిస్ట్రీ కూడా చెప్తారా? నేను ఒరిజినల్గా ఐఎమ్ పామిస్ట్, ప్యూరోస్ పామిస్ట్ నేను చదివాను. అది ఇప్పుడు ఆ బుక్కే అవైలబిలిటీ లేదు. పెద్ద బుక్ ఉండేది, చాలా గొప్ప బుక్. మా మాస్టర్ నాకు నా టాలెంట్ చూసి ఆయన నా చేత జాతకం చెప్పించుకొని బీకామ్లో ఆయన నాకు ఇచ్చాడు. మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఉంటే దొంగతనానికి ఎవరు అది పాపం లేదు. నేను మాస్టర్కి ఇచ్చేసాను, మాస్టర్కి పిల్లలు లేరు, అది పాపం ఏదో అయిపోయింది అన్నమాట. అలా గ్రాఫాలజీ అనేది మీకు సర్వము వస్తుందండి. దీంట్లో నేను హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ అనే ఒక కాన్సెప్ట్ చేశానండి. మన ఆరోగ్యంకి మన హ్యాండ్ రైటింగ్కి చాలా సంబంధం ఉంది. మన హ్యాండ్ రైటింగ్కి మన మోటివేషన్కి చాలా సంబంధం ఉంది. అసలు చాలామంది భార్యాభర్త కలిసి ఉండలేదండి, దానికి హ్యాండ్ రైటింగ్కి సిగ్నేచర్కి సంబంధం ఉందండి. అది సరిగ్గా రాయలేని వాళ్ళు, కొంతమంది భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఉండటం కోసం, పిల్లల కోసం ఉండటమే కానీ ఒకరొక రూమ్ లో ఉంటున్నారు ఇప్పుడు ఉంటున్నారు. వాళ్ళు కనుక ఎస్ అనే అక్షరం కరెక్ట్గా రాయగలిగితే, ఎస్ అనే అక్షరం కూడా 95% కరెక్ట్గా రాయలేడు సార్. అలా ఎస్ అనే అక్షరం కరెక్ట్గా రాయగలిగితే అసలు ఎందుకండి 90% ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళ సిగ్నేచర్, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మార్చడం వల్ల వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందండి. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఆలోచన విధానమేనండి. మన ఆలోచన విధానాన్ని మార్చగలిగిందే గ్రాఫాలజీ. మన యాటిట్యూడ్ని, మన దీన్ని, మన ఇతరులతో మనం సంభాషించే దాన్ని మార్చగలిగింది సిగ్నేచర్ అండి. ఇవి కనుక చాలామంది నా రిక్వెస్ట్ ఏంటంటే, కోర్టు కేసులకు వెళ్ళే కన్నా, గొడవలు పడే కన్నా ఒక్కసారి మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజిస్ట్ కలిసి మీ జాతకంలో ఏంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఉందనుకోండి, జాతకంలో సెకండ్ మ్యారేజ్ ఉందనుకోండి, ఎవ్వరూ తప్పించలేరు. మనకి ఏమున్నా ఎవరు తప్పించలేరు. అవును, దాన్ని గ్రావిటీ తగ్గించవచ్చు. నేను ఒకసారి చదివాను, రమణ మహర్షి గారు ఆయన శిష్యుడితో వెళ్తూ ఆయన గోసి కట్టుకుంటుంటారు. గోసి కట్టుకుంటుంటే అది బయలుదేరేటప్పుడే ఒక గోసిలో నుంచి ఒక గుడ్డ చించి శిష్యుడికి ఇచ్చి పట్టుకోరని ఆయన మామూలు గోసి పెట్టుకుని వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక రమణ మహర్షి గారికి బొట్టిన వేలికి దెబ్బ తగిలింది, రక్తం కాలింది. అప్పుడు అది గుడ్డ తీసుకొని కట్టరా అని కడతారు. అప్పుడు శిష్యుడు అడుగుతారు, సరే గురువుగారు మీకు దెబ్బ తగిలిందని ముందే తెలుసు కదా, మరి ముందే దాన్ని ఆపుకోవచ్చు కదా అని అంటాడు. ఆపటం మన చేతుల్లో లేదు, దాన్ని తగ్గించే గుణం ఉంది, అందువల్లే మన జాగ్రత్తగా అప్పుడు గుడ్డ లేదు కదా, అందుకని నేను ముందు గుడ్డ ఇచ్చాను, అది కట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ రెమెడీ. పర్ఫెక్ట్గా చెప్పారు. నాకు నిజంగా ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఎవరు చెప్పినా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. దాని ఇది గ్రావిటీ అయితే సెకండ్ మ్యారేజ్ అయితే సెకండ్ మ్యారేజ్ అవ్వాల్సిందే, ఎవరు తగ్గించలేరు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా కూడా పరిహారాలు గిరిహారాలు ఏమన్నా దాన్నే ఒక ఎక్స్ అనే అతనికి సెకండ్ మ్యారేజ్ ఉందనుకోండి, ఆ భార్యతోనే ఆయనకి
ఏదైనా మంచి దేవాలయంలో మంచి ముహూర్తం చూసి మళ్ళీ మ్యారేజ్ చేసాం అనుకోండి, ఆయనకి ఎట్టకి సెకండ్ మ్యారేజ్ అయినట్టే, ఇక దోషం పోతుంది. అలా తెలివిగా రెమెడీ చేయాలి. మొదటి భార్యతోనే అరటి చెట్లతో, అరటి చెట్లు అవన్నీ కాదు సార్, అదేదో చెప్పారు చెప్తూ ఉంటారు, అవన్నీ కాదు. ఆచరిస్తున్నారు సార్, నేను ఆచరిస్తున్నారు. వేల ముసలి వాళ్ళతో పెళ్లి చేస్తున్నారు, వేలు ఫీజులు తీసుకున్నారు. కాదు సార్, అతనికి పెళ్ళి అవ్వాలి అంటే, సెకండ్ మ్యారేజ్ అవ్వాలి అంటే ఆ ఫస్ట్ మ్యారేజ్ మంచి ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముహూర్తంతో పాటు మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా గ్రంథంలో చాలా బాగా రాశాను సార్. మీరు ఆ బుక్లో వివాహ తేదీలు, చాలామంది డైవర్స్ ఇవన్నీ జరగడానికి మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే అంటే ఆ డేట్లు ఏ డేట్లని మీరు అడగచ్చు. నేను ఇదివరకు టీవీలో చెప్పాను, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి చదువుకున్న వాడిని పెద్దవాడిని కాబట్టి ఆ డేట్ చెప్పాను అనుకోండి, అరే నా డేట్ అదే అని మానసికంగా ఇబ్బంది పడతారు. కరెక్ట్, అవును. అందువల్ల ఆ డేట్లు కొంచెం జాగ్రత్తగా, ముహూర్తంతో పాటు డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా చేసుకుంటే దాని ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. కాదండి, మన వేద పండితులు పెద్ద పుస్తకాలు తీసుకొచ్చి, పెద్ద పుస్తకాలు జ్యోతిష్యానికి సంబంధించిన సంఖ్యలు అన్నీ పెట్టి, అందరిని పుస్తకాలు చూసి పరిశోధించి మదించి ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. మళ్ళీ అందులో కూడా దోషం ఉందంటారేంటి మీరు? చాలా దోషాలు ఉంటాయి సార్. నేను చూసిన వాటిల్లో నా దగ్గర చాలా రోజు ఇదే చేస్తుంటానండి. నా దగ్గరికి దేవుడి దయ వల్ల ఈ ముహూర్తాలే వస్తుంటాయి సార్. ముహూర్తం అంటే అందరూ మామూలుగా జ్యోతిష్య ప్రకారంగా పెడతారు, నేను జ్యోతిష్యము న్యూమరాలజీ ప్రకారంగా పెడతాను. అంటే గొప్ప కాదు, కానీ జ్యోతిష్యంలో ముహూర్తాలు చాలామంది ఏం చూస్తున్నారంటే రాశిలోనే చూస్తారండి. నవాంశ ఆ టైంకి లగ్నంలో నవాంశ లగ్నం కూడా ఎలా ఉంది, నవాంశలో శని ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు చూడాలి సార్. ఎవరు చూడలేదు సార్. అంటే నేను తప్పు పట్టద్దు కాదు, ఏంటంటే అంశ నవాంశ లగ్న చార్ట్కి అంశ నవాంశ కూడా చూడాలండి. అంశ చూస్తున్నా కానీ నవాంశ చూడలేదు. అందువల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకేం మ్యారేజ్ ఏదో 5 నిమిషాలు 10 నిమిషాల ముహూర్తం కాదు సార్. ఇట్ విల్ టేక్ టైమ్, 100 years లైఫ్. ఒక 1 hour అన్నా చూసి జాగ్రత్తగా అన్ని యాంగిల్స్లో చూడాలి. తర్వాత మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్ నుంచే మీ లైఫ్ కొత్త లైఫ్ ఉంటుందండి. కొన్ని డేట్లో నెగిటివ్ డేట్లో చేసుకోవటం వల్ల ఎంత పెద్ద తోపైనా దెబ్బతింటాడండి. కొంతమంది చిన్న ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి స్థితికి వెళ్తారు. దీని గురించి డీటెయిల్గా చెప్దాం. రైట్ గురుగారు, ఇప్పుడు సరే జ్యోతిష్యం అంటే అందరికి తెలిసిందే, మరి ఇప్పుడు పెళ్లి సంబంధాల్లో కూడా ఇప్పుడు మీరు అంటున్నారు అసలు సంఖ్యల అదే అంకెల మ్యాజికే అక్కడ కూడా వర్కౌట్ అవుతుందని. సో మరి విడాకుల్లో పెరగడానికి కూడా అదే కారణమా? ఈ విడాకులు ముందండి కంపాటబిలిటీ దగ్గరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. చాలామంది కంపాటబిలిటీ అనగానే ఏదో మనకి ఇన్ని 36 పాయింట్లకి 18 పాయింట్లు చేసుకోవచ్చు, అలా కాదండి. ఈ 36 పాయింట్లు అన్నీ ఉంటాయండి. మీరు భార్యాభర్తల యొక్క ఇలా మూడు ఎలా ఉంటుంది, వాళ్ళ సాంగిత్యం ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్యన అనురాగం అనుబంధం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారు, తర్వాత పిల్లల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రొజిని అంటే పోస్టెరిటీ వీళ్ళ తర్వాత మనవరాళ్ళు వీళ్ళు ఉంటారు, ఇది ఎలా ఉంటుంది, తర్వాత సంపద ఎలా ఉంటుంది, వీళ్ళ మీదుగా మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ చూడాలి సార్. ఇవన్నీ చూడకుండా ఏదో ఎవరో చెప్పారు 36 పాయింట్లకి 50%, 18 మార్క్స్ వస్తే చాలు, ఇలా చేయకూడదండి. చాలామంది పాయింట్ల మీద వెళ్తున్నారు. కొన్ని అన్ని చూసినా కూడా నాటి కొలవలేదు అనుకోండి, నాటి కలవకపోతే బాగుండదండి. వాళ్ళకి సంసారానికి అంత బాగా మధ్యలో ఫ్యామిలీ బాండేజ్ ఉండదండి. ముఖ్యంగా ఫ్యామిలీ బాండేజ్ ఒకళ్ళకి ఫిజికల్ రిలేషన్ సరిగ్గా లేకపోతే అండి అన్ని గొడవలు వస్తాయి. అందువల్ల ఈ కంపాటబిలిటీ అనేది చాలా 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 ముఖ్యం అండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏదో 500 600 ఇస్తే ఏదో చూసి పెడతారండి, అలా కాదండి. యాప్లు కూడా వచ్చినాయి సార్, కంపాటబిలిటీ యాప్లు వచ్చినాయి, ఊరికల్లా కొట్టేసి వస్తాయి. అలా కాదండి. మీరు పెళ్లికి 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మంచి నిష్ణాతుడైనటువంటి జ్యోతిషి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలండి. టైం కూడా స్పెండ్ చేయాలి. లేదంటే వెళ్ళిపోవాలని కాదు, చేసి జ్యోతిష పరంగా వీళ్ళిద్దరికీ ఎలా ఉంది. కొంతమంది చాలా పెద్ద రిచ్ పీపుల్ ఉంటారు,
ఇద్దరే మనవరాళ్ళు పుడతారు, అవును వాళ్ళకి తర్వాత ప్రొజిని ఉండదు. ఇది అవును. నేను అన్నా పోస్టిలిటీ అది కంటిన్యూ అవ్వదు, లెగసీ. అవును ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తాయండి. అవును. అవి చాలామంది తెలియదు, మీకు ఓకే. తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పలేరు. అవును మీకు మనవడు పుట్టారండి, మనవడు పుడితే కానీ ఆ వంశము వెళ్ళదండి. అంతే కదా. అవును చాలామందికి ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయితోనే ఆపేస్తున్నారు. అవును. అంటే ఆ కుండలిలోనే చూడొచ్చండి వీళ్ళకి ఆహా. ఈ కుటుంబం వృద్ధి ఎలా అచ్చా, అచ్చా, ఉంటుంది అచ్చా. అన్నది. ఓకే. అవన్నీ చూడరండి, ఎవ్వరికి తెలియదు కూడా. ఆ ఉమ్. కుండల్ని విశ్లేషించిన దేనికి దేనికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది తెలియదండి, చాలామంది తెలియదు. బా కాకపోతే చదువుకోవాలి, దాని మీద నిష్ఠగా మనం చెయ్యాలి. అలా చేసుకొని పిల్లలకి కలిసేటప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ ఇదవ్వాలి సార్, వృద్ధి చెందాలి. వృద్ధి చెందాలి. ఎస్. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండదు కావాలండి. అవును ఫిజికల్ రిలేషన్ లేదనుకోండి, నాడి కలవలేదనుకోండి, వాళ్ళిద్దరూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయరు. అది సంఖ్యాశాస్త్రం చెప్పుద్దా? జ్యోతిష్యం చెప్పింది సార్. అచ్చా ఓకే. దీని అసలు జ్యోతిష్యంలోనే కుండలిని ఇచ్చేయటం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి సార్. ఓకే ఓకే. ఇవిడేందో 18 పాయింట్లు వచ్చేసి చేసుకొని అవును తర్వాత ఒక అబ్బాయి జాతకంలో ఉన్న గ్రహాలకి అమ్మాయి జాతకంలో ఉన్న గ్రహాలకి రిలేషన్ చూడాలండి. ఓకే. అక్కడున్న శుక్రుడికి ఇక్కడున్న శుక్రుడికి, అక్కడున్న కుజుడికి ఇక్కడున్న కుజుడికి, అక్కడున్న శనికి ఇక్కడున్న శనికి ఎన్ని రిలేషన్ చూడాలండి. ఓకే. అంత జాగ్రత్తగా చూసి ఈ పాయింట్లన్నీ చూసుకోవాలండి. సంతానం ఎలా ఉంటుంది, ప్రాస్పెరిటీ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యన బంధం ఎలా ఉంటుంది, ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి చేయాలి సార్. ఈ లెక్కన ఫస్ట్ గ్రాఫాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి పెళ్లి చేయాలన్నప్పుడు. జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తి అదే అంటున్నా. అది ముందు అది బేసిక్ అయిపోయింది. మీరు ఒక్కరే ఉన్నారు కదా, అంటే ఇక మీ దగ్గరికే రావాలి పెళ్లి చేయాలంటే. నా మీ దగ్గర దగ్గరికే చాలా రావాలి. మంది శిష్యులు పెట్టారు. ఉన్నారా? ఓకే. తర్వాత ఓకే. న్యూమరాలజీ ప్రకారంగా జ్యోతిష పరంగా బాగా ఉన్నప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే. అబ్బాయి పేరుకి అమ్మాయి పేరుకి సూట్ అవ్వాలి. ఓకే. సూట్ అయిన తర్వాత అబ్బాయి సిగ్నేచర్కి అమ్మాయి సిగ్నేచర్ ఎలా ఉంది కూడా చూడాలి. అది. ఇద్దరి రైటింగుల్లో వాళ్ళ యొక్క మనోభావాలు తెలుస్తుంటాయి. ఇతను ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా. ఓకే. సపోజ్ జాతకాలు బాగా ఉన్నాయండి, కానీ ఇతను ఎస్ని 8 లాగా రాశాడు అనుకోండి, ఇంట్రావర్ట్గా ఉంటాడు. ఓకే. ఇప్పుడు మామూలుగా లెటర్స్ ఇలా రాస్తాం, కొంతమంది ఇలా రాస్తారు, అవును కొంతమంది ఇలా రాస్తారు. అవును. ఇలా రాసిన వాడు ఇంట్రావర్ట్గా ఉంటాడు. అచ్చా. మీరు ఇలా రాయాలి, ఇలా రాసిన వాడు ఎక్స్ట్రావర్ట్గా ఉంటాడు. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు, అవును. కొంతమంది చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరితో కలవలేరు. ఇంట్రావర్ట్గా ఇలా రాసిన వాడు పడుకోబెడతాడు, లెఫ్ట్కి పడుకోబెడతాడు, వాళ్ళు ఎవరితో కలవలేరు. ఓకే. తర్వాత ఎస్ని 8 లాగా రాస్తూ ఉంటాడు, వాళ్ళు కూడా ఎవరితో కలవలేరు. అందువల్ల అలా కలవలేని భార్య భర్త ఉన్నాడు అనుకోండి, ఈ భార్య గలగలా మాట్లాడుతుంది, భర్త మాట్లాడనుకోండి, వాళ్ళిద్దరూ ఏక ఈ ఎవరితో మాట్లాడితే వీడికి అనుమానం రావడం ఎన్ని. ఈ 2 హ్యాండ్ రైటింగ్లు కూడా కంపాటబిలిటీ చేయగలగాలి. కాకపోతే ఒక డౌట్ వస్తుందండి, పెళ్ళి కుదరక ముందే వాళ్ళు హ్యాండ్ రైటింగ్లు ఎవరు కదండి అంటారు, సిగ్నేచర్లు ఎవరు కదండి. అందువల్ల కంపాటబిలిటీ అప్పుడు ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు కంపాటబిలిటీ, పేరు కంపాటబిలిటీ చూసుకోవాలి. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చి వాళ్ళ సిగ్నేచర్స్, వాళ్ళ హ్యాండ్ రైటింగ్స్ ఒకసారి. కానీ అప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోద్ది. ఏమి జరగవండి, 2-3 నెలల్లో ఏమి జరగవు. ఆ తర్వాత వచ్చి ఏమన్నా ఉంటే మార్పు చేసుకోవచ్చు. అంటే పెళ్లికి ముందే జాతకాలు ఎట్లయితే ఇస్తున్నారో అట్లా సంతకం పెట్టి ఒక పేపర్ ఇచ్చేస్తే ఇవ్వమంటే ఇవ్వరండి. ఇవ్వరా? చాలా మందికి సంతకం పెట్టి ఇవ్వాలంటే చాలా అనుమానాలు, అమ్మో ఏమో ఆస్తులు ఆగేసుకుంటారు ఏమో అనుకుంటారు, ఇవ్వరండి. నేను చాలా మంది నా ఎక్స్పీరియన్స్లో ఇవ్వరండి. నేను ఇవ్వనండి అంటారండి, అబ్బాయి లేదు అసలు ఎవరండి ఎవరు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చండి, చూసుకున్న తర్వాత ఒకసారి చేసుకోవచ్చండి. అసలు ఇద్దరి మధ్యన ఇది ముందు ఈ ప్రైమా ప్రేసీగా ఈ కంపాటబిలిటీ, నేమ్ కంపాటబిలిటీ, సిగ్నేచర్ లేకపోతే నేమ్ కంపాటబిలిటీ చూసుకొని మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి. ముహూర్తంతో పాటు డేట్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఓకే సార్, సూపర్గా చెప్పారు. ఇంకొక డౌట్ సార్, బేసిక్ డౌట్. నా పేరు రామయ్య, శ్రీనివాసు, రంగరాజు ఏదో ఉంది. ఇది నేను ఇంగ్లీష్లో రాస్తున్నా, ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకున్నాం కాబట్టి ఇంగ్లీష్లో రాస్తున్నా, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ రామయ్య పేరుని మీరు ఇంగ్లీష్లో రాసిన తర్వాత దీనికి కరెక్షన్ చెప్తా అంటున్నారు. అవునండి. ఇది ఎట్లా అప్లికబుల్ అవుతుందా? తెలుగు పేరు, మన తెలుగు నేలలో ఉన్న పేరు, అది ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లో కరెక్షన్ చేస్తే మన లైఫ్ ఎట్లా మారుతుంది? ఇదన్నీ కూడానండి, ఈ పేర్లన్నీ కూడా రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి. అవును. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్. అవును.
ఇంగ్లీష్ కూడా రోమన్ లాంగ్వేజ్లోంచి పుట్టింది. ఓకే. ఫస్ట్ రోమన్. అవును. ఆల్ఫా బీటా తీటా అని ఉండేయే అవును. అవి 22 అక్షరాలండి. ఆల్ఫానే ఏ అయింది, బీటానే బి అయింది, కాస్ సి అయింది, ఓ. తీటా టీ టీ అయింది. అయింది. ఇలా అవును. 22 అక్షరాలే ఉండేయండి రోమన్ లాంగ్వేజ్లో. ఉమ్. దానిలో నుంచి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో ముందు 22 అక్షరాలు ఉండేయండి. ఆ. దాన్ని ఐని పక్కన జే చేర్చారు, ఆ. అప్పుడు 23. తర్వాత విలో నుంచి యుడబ్ల్యూ చేశారు, ఆ. 25 26. సిలో నుంచి కే చేశారు, 26 అక్షరాలు అయింది. ఓకే. ఇలా ఇంగ్లీష్ కూడా డెవలప్ అయిందండి. ముందు 22 అక్షరాలే ఉండేవి మన రోమన్ లాంగ్వేజ్ లాగా. తర్వాత ఇది కూడా ఎలా డెవలప్ అయింది, ఇది ఇంటర్నేషనల్గా అంటే రోమన్ లాంగ్వేజ్లోనే ఈ సబ్జెక్టులు ఉండేవి. ఓకే. ఇవన్నీ డెవలప్ అయినాయి కాబట్టి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇలాగే దాని యొక్క ఎఫెక్ట్స్ వైబ్రేషన్స్ ఉంటాయండి. అచ్చా. ఈ నెంబర్లకి ఈ అక్షరాలకి నెంబర్లు కూడా చాల్డియన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అదే లాంగ్వేజ్ అంటే చాల్డియన్ సిస్టము వాటికే నెంబర్లు ఇచ్చారు. ఈ తెలుగులో అక్షరాలకి ఇవ్వాల. ఉమ్. అందువల్ల ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. మనం ఓకే. లా చదవాలంటే మీరు ఇంగ్లీష్లో చదువుకుంటారు. అవును. ఏదో చైనా వాళ్ళు చైనా లాంగ్వేజ్ నేర్చుకున్నా తర్వాత ఇంగ్లీష్లోనే వాదిస్తారు. ఉమ్. అలా అన్నిటికీ ఇంగ్లీష్ మూలం కాబట్టి ఇంగ్లీష్ అక్షరాల్లోనే కరెక్షన్ ఇవ్వాలి. ఓకే. ఓకే. రైట్. పిల్లల పేర్లు పెట్టడం కూడా అప్పుడు కూడా ఈ సంఖ్యల ఆధారంగా అసలు చేస్తారా? పిల్లల పేర్లు అండి ఆ. చాలా 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 ముఖ్యమండి. ఓకే. పిల్లవాడు పుట్టిన డేట్ ప్రకారంగా తిథి నక్షత్రాల ప్రకారంగా అక్షరాలు తీసుకోవాలి. జ్యోతిష్యాన్ని మరవకూడదండి. జ్యోతిష్యం ఈ తల్లి లాంటిది. జ్యోతిష్యం ప్రకారంగా ఏ నక్షత్రంలో పుట్టాడో నక్షత్రానికి ఏ ఏ అక్షరాలు వస్తాయి అని వస్తాయని మన వాళ్ళందరూ చెప్తారు. ఆహా. కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఇప్పుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అందరూ ఒకే నక్షత్రంలో కాస్త అటు ఇటుగా పుట్టారు. ఉమ్. కానీ అందరికి పేర్లన్నీ సపరేట్గా పెట్టారు అవును. కదా. ఉమ్. అలాగే ఈ నక్షత్రాలుకి నక్షత్ర ప్రకారంగా పేరు పెడతారు. మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ గోదావరి జిల్లాలు విశాఖపట్నం అట్లా నక్షత్రనామే పెట్టాలి. ఆ. నక్షత్రనామం పెట్టకుండా ఎవరన్నా జాత నాలాంటి వాడి జాత వేరే పెట్టి చూసావా జ్వరం వచ్చింది పేరు పెట్టలేదు పేరు పెట్టలేదు అంటారు. అవును. అదే తెలంగాణకు వచ్చేటైతే నక్షత్రనామం పెట్టరు. ఎందుకంటే తెలంగాణలో చాలా కాలంగా బాణామతి అని చేతబడి అని ఒక అవును. ఇది ఉంది. నిజంగా లేవండి సబ్జెక్టులు. ఇదంతా ఎన్కాచ్ చేసుకోవటం. వాడికి మంత్రాలు రావు, పాడు రావు. ఒక నిమ్మకాయ వచ్చు, నిమ్మకాయకి కుంకుమ పసుపు పెట్టంగానే అది ఒక బెదిరించే ఒక కామన్ సెన్స్ మెంటల్గా ఇది అవుతారు. ఈ మంత్రగాళ్ళందరికీ ఒక నిమ్మకాయ చాలా చీప్, ఒక 5 రూపాయల్లో అయిపోయింది. వాడు వందలు సంపాదిస్తాడు. నిమ్మకాయ తీసుకుంటే దానికి కుంకుమ పసుపు పెడతాడు, ఏదో 4 వచ్చిన మంత్రాలు చదువుతాడు. సరిగ్గా మంత్రాలు రావు, అది చాలా కష్టం నేర్చుకోవటం. ఇలా ఇక్కడ తెలంగాణలో అంటే నక్షత్రం బాణమతి ఉందా? ఇప్పుడు లేదు సార్. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండేయండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనిషి మాయమైపోవటం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయండి. ఈ సబ్జెక్టులన్నీ కూడా మటుమాయమైపోయినాయండి. ఎందుకంటే పుస్తకాలు ఇదైపోవటం, తర్వాత కొంతమంది నేనున్నా అనుకోండి నా కొడుకే తెలియాలి అనుకొని ఇంకెవరికి చెప్పకపోవడం వల్ల అలా చాలా సబ్జెక్టులు ఇదైపోయినాయండి. చాలా బుక్స్ కూడా ఎవరికి ఇవ్వరండి. ఇప్పుడు నేను బుక్ రాసి చాలామంది మీలాంటి మేధావులకి ఇస్తే ఎందుకండి ఎంత మా నాలెడ్జ్ అంతా వాళ్ళకి ఇచ్చేయటం అని చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం. అంత మీన్ మెంటాలిటీగా ఉంటే మన నాలెడ్జ్ ఒకళ్ళకి అందువల్ల చాలా సబ్జెక్టులు పాస్ అవ్వలేదండి, అక్కడక్కడే ఆగిపోయింది. అలా పిల్లల పేర్లు పెట్టేటప్పుడు నక్షత్రాలతో పాటుగా ఈ ఈ జ్యోతిష్యంలో ప్రతి గ్రహానికి అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం అని 4 తత్వాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు భూతత్వానికి అంటే భూమికి నీరు కావాలి, అగ్నికి వాయువు కావాలి. అలా అట్లా తగినట్టుగా ఈ నక్షత్రాలు కూడా ఇలా ఉంటాయండి, 4 తత్వాలు. ఓకే. ఈ జలతత్వంలో పుట్టిన అబ్బాయికి భూతత్వంలో పేరు పెట్టాలండి. చాలామందికి అదే తత్వంలో పెట్టేస్తుంటారు. అవునా? జలానికి జలం అంటే ఆ నక్షత్రనామం పెడితే జలానికి జలం పెడితే కుదరదండి. పూర్వ గ్రంథాల్లో అలా రాసేవాళ్ళండి. కాకపోతే ఒక 150-200 సంవత్సరాల నుంచి ఈజీ అయిపోవడానికి అరే ఏ నక్షత్రం పుట్టాడుగా అంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉండేది కాదు కాబట్టి అయ్యవారి దగ్గరికి వెళ్ళేవాడు. అయ్యవారి గారు ఎరా ఎప్పుడు పుట్టాడంటే టైం చూసి పంచాంగం చూసి వాళ్ళ క్యాస్ట్ని బట్టి కూడా పేరు పెట్టేవాళ్ళు. అదే కొంచెం కింద వర్గాలకి అయితే పెట్టే బెటరా అనేవాడు. అదే కొంచెం ఇదైతే కొంచెం పోలయ్య, ఆ కొంచెం పైనోడైతే పాపారావు, ఆ కొంచెం ఇదైతే పాపయ్య శాస్త్రి, ఇంకొంచెం ఉన్నతమైన కుటుంబం అయితే
పావన శాస్త్రి, ఇలా సేమ్ అక్షరం పావుతే ఆ క్యాస్టింగ్ బట్టి కూడా పేర్లు ఉండేయండి. ఇదివరకు చాలా ఒక 50 సంవత్సరాల క్రితం పేర్లు చాలా ఇదిగా ఉండేయండి. ఇప్పుడు మోడర్న్ అయిపోయినాయి కానీ ఇదివరకు చాలా ఇదిగా ఉండేయండి. అలా ఉంటాయండి. ఇప్పుడు అమ్మలో ఒక అక్షరం నాన్నలో ఒక అక్షరం తీసుకొని పెట్టేస్తున్నారు. అది కూడా కొత్తగా ఉందండి, కొత్తగా ఇచ్చేస్తున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీనింగ్ఫుల్ పేరు ఉండాలండి. అది ప్రతి పేరుకి మీనింగ్ ఉండాలండి. ఆ మీనింగ్ దాని ఎఫెక్ట్ చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను దావూద్, నేను జ్యోతిషి వీటిలో వరల్డ్ ఫేమస్ అయ్యారు. అలాగే దావూద్ అన్న ఇబ్రాహిం కూడా ఆయన వరల్డ్ ఫేమస్, ఆయన వేరే రకంగా అయ్యాడు. అలాగే నా పేరు కూడా అండి, మీ పేరు వినగానే నాకు ఆయనే గుర్తొస్తాడు. ఆయన అందరికీ అదే గుర్తాడు. నా 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 పేరు మా నాన్నగారికి సొంత, అంటే సొంత ఫ్రెండు, సొంత చుట్టూ దగ్గర బంధువు. ఆయన మా నాన్నగారు కూడా ఎస్ఎల్సి చదివారు ఆ రోజుల్లో. ఆయన ఎస్ఎల్సి చదివారు, ఇదంతా క్లాస్మేట్స్, మై క్లోజ్ ఫ్రెండ్స్. మా నాన్నగారు అప్పుడు మంచి పర్సనాలిటీ ఉండటం వల్ల ఆయన మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఆయన విజయనగరంలో ఇంటర్మీడియట్, మచిలీపట్నంలో డిగ్రీ చేసి సెక్రటరియట్కి వెళ్ళాడు. మద్రాసులో సెక్రటరియట్లో జాబ్ వచ్చింది. అప్పుడు మా నాన్నగారు నా కొడుకు కూడా పెద్ద ఉద్యోగం చేయాలి, పేరు రావాలి అని నాకు ఆయన పేరు పెట్టారు. ఓకే. ఆయన రేడియోలో మాట్లాడేవాడు అండి ఆ రోజుల్లో. ఆయన ఆర్టికల్స్ రాసేవాడు. ఆ పేరుతో నేను కూడా టీవీలో మాట్లాడాను, రేడియోలో మాట్లాడాను, ఆర్టికల్స్ రాశాను. అంటే ఒక పేరు ఉన్న వాళ్ళ ఎఫెక్ట్లు అన్నీ ఉంటాయి, అలాగే ఉంటాయి. అందుకే చాలా చాలా జార్జ్ 2, జార్జ్ 3, జార్జ్ 4 అని పెట్టేవాళ్ళు. ఎస్, అలా ఉంటాయండి. ఇప్పుడు ఒక పేరు ఉన్న మీనింగ్ ప్రకారంగా దాన్ని విధిస్తుంది. అలా నేను చాలా మందిని చూశాను. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఎవరో క్యారినెట్ ఏదో వాయించేవాళ్ళు అంట, దావూద్ అని. ఆయన చాలా ఫేమస్ అయ్యా, నువ్వు కూడా ఫేమస్ అవుతాని. నేను రైల్వేలో చేరినప్పుడు ఒక అతను ఏదో ఇది వాయిస్తారంట హైదరాబాద్లో, అప్పుడు చాలా పేరంట దావూద్ గారని. నువ్వు కూడా చాలా ఫేమస్ అవుతావని 83లో ఒక మహానుభావుడు చెప్పాడు నేను అట్లా ఏదో మాటల్లో. నిజంగానే ఏ టైంలో అన్నాడో కానీ నేను చాలా పాపులర్. చివరి ప్రశ్న, ఇప్పుడు శ్రీనివాస రామానుజం ఉన్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు. మొద్దు సీన్ ఉన్నాడు, వాడు మర్డర్లు చేశాడు. నేనున్నాను శ్రీనివాసును, ఏదో యాంకరింగ్ చేసుకుంటున్నాను. మా అందరిది ఒకటే పేరు, కానీ మేము ఒకలా లేమే. మీరు మొద్దు సీన్ ఎందుకన్నారు? ఇప్పుడు వాడు మంచి బ్రహ్మాండ మర్డర్ చేశాడు కదా, పాపులర్ అయ్యాడా? అచ్చా, ఏదన్నా కానీ పాపులర్ అయ్యారా లేదా? ఇప్పుడు దావూద్ నేను ఇట్లా జ్యోతిష్యంలో పాజిటివ్గా వచ్చాను. అవును, ఆయన కూడా పాజిటివ్ నెగిటివ్, ఆయన పాపులర్ అయ్యాడా లేదా? ఓకే, మీరు అది కరెక్టే సార్. తర్వాత పేరు రాసే విధానం బట్టి మీరు డెవలప్ అవుతారు. అప్పుడు మళ్ళీ మీ దగ్గర రావాలి. ఎస్ అమ్మ, చాలా ఉంది సార్ మీ దగ్గర. ఒక అతను మొన్న మధ్యనే ఒక పెద్ద టాటా ఎలక్సీలో సీఈఓగా చేసే అతను వచ్చాడండి. అంటే ఎక్స్, ఆయన ఏదో సమ్ ఇచ్చేస్తే సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే, నేను ఆయన చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాడు, చాలా వెరీ గుడ్ హై శాలరీ. చూడంగానే సిగ్నేచర్ ఏంటంటే మీకు అంత రెస్పెక్ట్ లేదే కుటుంబంలో అని అన్నాను నేను. ఆయన చూసి ఆశ్చర్య వేసి నిజమే సార్ అన్నాడు. దాన్ని ఆయన పేరులో ఆర్తో స్టార్ట్ అయితే దాన్ని ఆ స్మాల్ ఆర్ని క్యాపిటల్ ఆర్ చేశాను సార్. ఒక 5 నిమిషాలు చాలా ఐ గాట్ వెరీ గుడ్ వైబ్రేషన్ మిస్టర్ దావూద్ అన్నాడు. తర్వాత ఇమ్మీడియట్గా డబ్బులది శాలరీ అంటే 7-8 లక్షలది 13 లక్షలకి 7-8 కోట్లు సంవత్సరానికి 13 కోట్ల శాలరీతో బయటికి వెళ్ళిపోయాడండి. 6 అక్షరం. ఆయన అంత పెద్ద ఈయన కూడా ఆర్ అనే ఆయన పేరు అక్షరాన్ని చిన్న అక్షరంగా రాయటం వలన ఆయనకి అంత పాపులారిటీ రాలేదండి. ఇలా సో మెనీ పీపుల్ నేను సిగ్నేచర్ మార్చిన తర్వాత చాలా బాగా ఉండాలండి. చాలా అండి. యాక్చువల్గా మీరు అంటుంటే గుర్తొస్తుంది, చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ చిరంజీవి అయ్యాక ఎట్లా అయిపోయాడు సార్, పవన్ కళ్యాణ్ ఉట్టి కళ్యాణ్ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ అయ్యాక ఎలా మారిపోయాడు. నాగబాబు ఏం మార్చుకోలేదు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ మొత్తం మీద. సో అయితే చాలా పెద్ద శాస్త్రం సార్ ఇది. చాలా గొప్ప. సో మన సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయాలి మీతో. చాలా కిక్ వస్తుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని కలవకుండా ఇక ముందు పెళ్లి కూడా చేసే సిచ్యువేషన్ కనబడట్లే ఇక్కడ. వండర్ఫుల్ సార్. కానీ ముందు నా హంబుల్ సజెషన్ ఏంటంటే తొందరపడి డైవర్స్కి కోర్టుకి వెళ్ళొద్దండి. కరెక్ట్. వెళ్ళిన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారండి. పిల్లవాడు మగపిల్లలు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. అవును సార్. అమ్మాయిలు కూడా ఏడుస్తారు. మా పిల్లడు మంచోడండి, అతను చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి పేర్లు కరెక్ట్ చేయించుకొని సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకొని జ్యోతిష్య పరంగా పరిహారాలు చేయించుకుంటే, పరిహారాలు అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదండి, దేవాలయాల్లోనే చేయించుకోవాలండి. దేవాలయాల్లోనే ఒక శక్తి ఉంటుందండి.
సార్ ఈ భూమండలం మీద ఇవన్నీ చేయగలిగేది మీరు ఒక్కరే కాబట్టి ఇక మా ప్రేక్షకులు మీ ఇంటి చుట్టూ ముడతారు, మీరు సిద్ధంగా ఉండండి, మా వాళ్ళు కాల్ చేస్తారు మీకు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో God మచ్. bless you, sir. సో చూసారు అందరూ కదా, ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదా, మీరే న్యూమరాలజిస్ట్, దాదాపు 440 పేజీల పుస్తకం కదండి, చాలా అద్భుతమైన పుస్తకం. మీకు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు బుక్స్ పంపిస్తారు, సార్ పంపిస్తారు. సో నెంబర్కి ఫోన్ చేసి బుక్ తెప్పించుకోండి. ఆయన పర్యవేక్షణలో, ఆయన శిక్షణలో మీరు కూడా న్యూమరాలజిస్ట్ అవలీలగా అయిపోవచ్చు. ఎన్ని రోజులు పడుతుంది సార్? ఒక 10-15 రోజులు అంతే, 10-15 రోజులు. అంటే ఆల్మోస్ట్ మీరు ఆర్ఎంపీ డాక్టర్ రేంజ్లో అయిపోవచ్చు. వండర్ఫుల్. సో వెంటనే ఇవాళ కాల్ చేసి పుస్తకం తెప్పించుకోండి. సో చూసారు కదా, ఇది ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ మహమ్మద్ దావుద్ గారి అద్భుతమైన ఇంటర్వ్యూ. ఈ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో కీప్ వాచింగ్ కొలుగురి ఛానల్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.